ఫిలిం నగర్ శ్రీనివాస్ ఛానల్ పేరేనా? హాయ్ గాయ్స్, ఐ యామ్ మల్టీస్టార్ మనోరాజా. ఫిలిం నగర్ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. నా దెబ్బలు, నా ఆట, నా పాట అన్ని ఇందులో వస్తున్నాయి. లైక్ చేసి షేర్ చేసి నాగార్జున షేర్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. 20 కాదన్నా, 999999999. సెలెక్షన్ అయిపోయింది, స్టార్ట్ కూడా అయిపోయింది ఆల్రెడీ. విన్నర్ బ్రదర్ నీ పేరుతో సహా మొత్తం చెప్పుకుంటూ ఒకసారి. నా పేరు మల్టీస్టార్ మనోరాజా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలనే డైలాగ్ నాదే. ఇండియా మొత్తం షేక్ చేసి ఖండాలు దాటి అమెరికా దాకా పోయింది నా డైలాగ్ మొత్తం. ఫ్లెక్సీ ఎందుకు చేపించావు? ఫ్లెక్సీ ఎందుకు చేపించావు? ఉత్తగా చెప్తే ఎవరు వినట్లేరు. అందు గురించి రప్ప ఏంటంటే అందరినీ రప్ప ఓడగొట్టి నేను విన్నర్ అవుతా. ఇప్పుడు బిగ్ బాస్ లో తీసుకోవాలన్నా నీ కోరిక? ఎవరికి రిక్వెస్ట్ చేస్తున్నావు? బిగ్ బాస్ కి నాగార్జున గారికి, స్టార్ మాకి, అందరికి మల్లెమాల కాదు. అందు గురించి నేను బిగ్ బాస్ ఇచ్చేస్తారు నీకు. షేర్ చేయండి నాగార్జున గారికి, షేర్ చేయండి అన్నపూర్ణ స్టూడియోకి, షేర్ చేయండి స్టార్ మార్క్. ప్లీజ్ రిక్వెస్ట్. కానీ నేనేమంటున్నా అంటే ఏదైనా వర్క్ చేస్తున్నావా? నేను ఆ సినిమా యాక్టర్, సినిమా యాక్టర్, మొత్తం సినిమా యాక్టర్. ఒక సినిమా పేరు చెప్పు కదా. హనుమాన్, హరహరి మల్లు, గొర్రె పురాణం 3 సినిమాలు చేసిన. ప్రజెంట్ ఆర్ చేస్తున్నా. ఏదైతే ఆయన మాటలు ఓకే. ఏ ఆర్టిస్ట్ అంటే జూనియర్ అయినా మనిషి కాదు. జూనియర్ అంటే మనిషి కాదా? అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటే వెనకాల అట్లా నెక్కిరేద్దు. నీ అట్ట ఊరికే ఆయన కాదు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు. వాడే పండుగాడు అంటే డైలాగ్ చెప్పే హీరోని, ఆర్టిస్ట్. కానీ ఒక్కటి, జూనియర్ ఆర్టిస్ట్ ని తక్కువ అంచనా వేయకు. నువ్వు అలా మాట్లాడొద్దు. జూనియర్ ఆర్టిస్ట్ ని తక్కువ మాట్లాడు. అంచనా వేస్తలేదు, నీ క్యారెక్టర్ చెప్తున్నా. ఓకే, నేను వాళ్ళని కించపరచట్లేదు. ఆయన ఏం చేస్తాడు చెప్తేనే అర్థమవుతుంది కదా, యాక్టర్ కానీ వెనకంగా ఏం చేస్తారంటే వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులు. అట్లా బాబు పేలింది అనుకో, నువ్వేం చేస్తావు? దమ్ము అంటే నా మీద బాంబు, వాళ్ళ మీద మీద కాదురా అని డైలాగ్ చెప్తాడుగా. ఫ్లెక్సీకి ఎంత ఖర్చు పెడుతున్నావు? ఫ్లెక్సీకి ఎంత ఖర్చు పెట్టినావు? ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఫ్లెక్సీ కూలిబిడ్డ అనేది ఉందా? పోయిందా? ఇదిగో కూలిబిడ్డ మన హీరోయిన్స్ పెట్టినావు. అది అంటే రప్ప ఓడగొట్టి నేను విన్నర్ అవుతా. అంటే ఇప్పుడు వీళ్ళ ప్లేస్ నెక్స్ట్ నువ్వేనా వాళ్ళ తర్వాత? ఇక్కడ ఫోటో విన్నర్ అయిన తర్వాత ఇక్కడ వస్తుంది. అయిపోయింది, 10 కి ఇక్కడ ఉంటుంది. 2 వస్తావు నీయే, 10 9 మొత్తం నీయే అంతే. 9 కి నేను గెలుస్తా. 9 సెలెక్షన్ అయిపోయింది. మళ్ళీ నేను పోనీగా ఒకసారి ఏం చేస్తావు? డబ్బులు వస్తే సాగుతాడంట వయసులో వెళ్ళి. ఒకసారి కూలి బిడ్డలు ఆదుకుంటావు, ఒకసారి ఇప్పుడు సినిమానా డైరెక్ట్ కదా. నీ సినిమా తీస్తా నాకేం చెప్పి సార్ వయసులో వెళ్ళి ఫుల్ డాక్టర్ ఆయన అట్లా అంటాడు. సినిమా తీస్తా, సినిమా తీసి హీరో అవుతా.